30 ఏళ్లకే నుదుటిపై గీతలు, ముఖం మీద ముడతల. ఇలా చేస్తే 60 ఏళ్ల దాకా చర్మం ఫిట్ గా ఉంటుంది. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. వయసు పైపడుతున్న కొద్దీ చర్మంపై ముడతలు రావటం సహజం. కానీ 30 ఏళ్లకే వస్తే నుదుటిపై గీతలు, ముఖం మీద ముడతలు ఇబ్బంది పెడుతుంటే ఏదో తేడా జరుగుతుందని అర్థం. మరి దాన్ని ఎలా సెట్ చేయాలి? నవయవ్వన చర్మాన్ని ఎలా పొందాలో చూసేద్దాం. ఎల్లప్పుడూ ముఖం అందంగా ఉండాలని, చర్మం మెరుస్తూ కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరికి చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు కనిపిస్తాయి. దీంతో కొందరు మేకప్ వేస్తూ కవర్ చేస్తుంటారు. మరికొందరు అలాగే వదిలేసి మదన పడుతుంటారు. అయితే మనం రోజు కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఏజ్ పెరిగినా కూడా యవ్వనంగా కనిపించవచ్చు, ముడతలు రాకుండా అడ్డుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి క్రమం తప్పకుండా ఎక్స్ఫోలియేట్ చేయాలి. ఇందుకోసం ఓట్స్ పాలను ముద్దలా చేసి ఫేస్ కి పట్టించాలి. ఆపై మునివేలతో 10 నిమిషాల పాటు మర్దన చేయాలి. తర్వాత ముఖానికి ఆవిరి పడితే మృతకణాలు తొలగిపోతాయి. తర్వాత డైలీ కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనె వంటి వాటితో ముఖానికి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముడతలు రాకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు. కొంతమంది ముడతలు రాకుండా ఉండటానికి మార్కెట్ లో దొరికే ఏవేవో క్రీమ్స్ అప్లై చేసుకుంటుంటారు. కానీ ఎగ్ వైట్ మాస్క్ ట్రై చేస్తే అన్నిటికంటే మంచి ఫలితం కనిపిస్తుంది. బాగా బీట్ చేసిన ఎగ్ వైట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవచ్చు. అలాగే అలోవెరా జెల్ లో చర్మానికి మేలు చేసే విటమిన్లు, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. ప్రతిరోజు అలోవెరా జెల్ ను అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక ఫేషియల్ ఎక్సర్సైజులు చేయడం వల్ల ముఖ కండరాలు బిగుతుగా మారుతాయి. అలాగే రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. రోజు దోసకాయ ముక్కలతో మసాజ్ చేసుకోవాలి. పెరుగును చర్మానికి అప్లై చేసుకుని 15 నిమిషాల ద్వారా క్లీన్ చేసుకోవాలి. గ్రీన్ టీ బ్యాగులతో ఫేస్ కి మసాజ్ చేసుకోవాలి. ఇంకా రోజు ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు తాజా పండ్లు, కూరగాయలు తినాలి.